ఇక్కడ చెప్తూ ఉన్నది ఏమనంటే, దేవుని ఆత్మచేత అయితే ఎందరైతే నడిపించబడతారో వారందరూ కూడా ఏమై ఉన్నారంటే దేవుని కుమారులై ఉన్నారంట. హల్లెలూయా. చూడండి, దేవుని ఆత్మ ఈరోజు దేవుని ఆత్మ ఎక్కడి నుండి ఈరోజు దేవుని ఆత్మ మనలోనికి వస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వచ్చి భూమి మీద ఆయన పని ముగించిన తర్వాత, సిలువ వేయబడిన తర్వాత మరి ఆయన ఎత్తబడుతున్నప్పుడు తన శిష్యులు అడుగుతూ ఉంటారు, ఆయన కొరకు చాలా ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటాడేమనంటిగో, మీరు మీ కొరకు నేను ఆదరణకర్తని భూమి మీదకి పంపిస్తున్నాను. హల్లెలూయా. ఎవరంటండి? ఆయన ఆత్మ ఉన్నాడు. హల్లెలూయా. ఇక నుండి ఎవరు పనిచేస్తారంటే ఈ భూమి మీద పరిశుద్ధాత్మడు పనిచేస్తాడు మీ కొరకని ఆయన చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు అదే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందరైతే దేవుని ఆత్మ చేత నింపబడి వారు నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులమే. హల్లెలూయా. ఈరోజు నిజమే, చాలా మంది ప్రభువు నమ్ముకుంటారు, చాలా మంది దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. మనం చాలా సంఘాలు కూడా చూస్తాం. కొంతమంది అయితే దేవుని పరిశుద్ధాత్మని నమ్మరండి. హల్లెలూయా. కానీ దేవుని వాక్యం చెప్తుంది మనం అంటే ఎలా ఉండాలట? ఆత్మానుసారంగా నడిపించబడాలట. ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే ఈరోజు పరిశుద్ధాత్మ మన హృదయంలో పని చేస్తున్నప్పుడట, ఈరోజు మనం చెయ్యవలసింది ఏదైనప్పటికీ కూడా దేవునికి విరోధమైన కొన్ని హెచ్చరిస్తూ ఉంటాడటండి. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మని ఎప్పుడు పొందుకుంటాం తెలుసండి? బాప్తిస్మము పొందగానే పరిశుద్ధాత్మనే వరాన్ని దేవుడు మనకి ఇస్తాడట. హల్లెలూయా. ఎందుకంటే ఆ ఆత్మే నిన్ను నడిపించేది. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తుందట. ఎలాగ నువ్వు ఈ భూమి మీద నడవాలో మన నడవడిక, మన ప్రవర్తన అంతా కూడా మారిపోద్దండి. మన మొదటి స్థితి కంటే దేవుళ్ళో జన్మించిన తర్వాత అంట దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడతామంటండి. హల్లెలూయా. అందుకే మొదటినున్న ఆలోచనలు మనకు ఉండవు, మొదటినున్న ప్రవర్తన మనలో మానుకుంటాం. ఆ పాతవన్నీ కూడా విడిచిపెట్టి దేవుడి వాక్యం ఏమి చెప్తుందో మనం ఆత్మానుసారంగా నడవడానికి ఇష్టపడతామంట. హల్లెలూయా. చూడండి, ఇంకొక పత్రికలో మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో 18వ వచనంలో కూడా మీరు చదివినట్లయితే అక్కడ కూడా అద్భుతమైన మాట రాయబడి ఉంది. చాలండి. హల్లెలూయా. అక్కడ పరిశుద్ధాత్మ ద్వారానంట ఆమె ఏం ధరించిందండి? గర్భాన్ని ధరించింది. హల్లెలూయా. ఈరోజు నిజమే, దేవుని ఈ ఆత్మ కార్యాలు అనేకమైనవి మనం చూస్తా ఉన్నాం. దేనివల్ల అంటే